share and subscribe to Vishwasam.in. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 3 జనరేషన్లుగా రాజకీయంలో పండిపోయిన నాయకుడు. ఇలాంటి నాయకుడు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం వెనుక వ్యూహం ఏంటి? అసలు చంద్రబాబు లెక్క ఏంటి? ఇదే పెద్ద ప్రశ్న చాలా మందికి. ఎందుకంటే చంద్రబాబు ఏది జస్ట్ లైక్ దట్ చేసే నాయకుడు కాదు. దానికో లెక్క ఉంటుంది, వ్యూహము ఉంటుంది అని అంటారు, ఆయన కూడా అనుకుంటారు. పవన్ కళ్యాణ్ కలవడం వెనుక ఉద్దేశం ఏంటంటే, లోకేష్ యాత్ర ముగుస్తోంది. 20న విశాఖ భోగాపురంలో సభ పెట్టారు. ఆ సభలో ఇద్దరూ కలిసి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇలాంటి టైంలో క్షేత్రస్థాయిలో పార్టీలో మిడిల్ లేయర్లో చాలా రకాల ఫ్రిక్షన్స్ ఉన్నాయి. జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ కాదని కొందరంటుంటే, అసలు టీడీపీనే ఓడిపోతే జనసేనకు భవిష్యత్ అని, ఈసారి చంద్రబాబుకు ఓటేయకుండా ఉంటే సరిపోతుందని కొంతమంది వాదన. ఇలాంటి టైంలో ఓటు ట్రాన్స్ఫర్ మీద, సీటు షేరింగ్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. సీట్ల షేరింగ్ మీద పవన్ కు ఎలాగోలాగా చెప్పి ఒప్పించవచ్చని బాబు కాన్ఫిడెన్స్. అందుకే ఇంటర్నల్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులున్న నాయకులు లేరు, పోటీ చేసే నాయకుల సంఖ్య తక్కువగా ఉంది, మీరు కంగారు పడకండని, మీలో చాలా మందికి టికెట్స్ వస్తాయని చంద్రబాబు టీడీపీ నాయకుల దగ్గర హింట్ ఇచ్చారని అంటారు. పైగా పవన్ కూడా సరే ఈసారికి ఎలాగోలాగా కానిచ్చేద్దాం, ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనే ఫీలింగ్ లో ఉన్నాడు. ఇలా ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. వాటన్నింటినీ అడ్రస్ చేస్తూ తాను జైల్లో ఉన్నప్పుడు పవన్ కలిశాడు కాబట్టి ఇప్పుడు పవన్ ఇంటికి వెళ్లి కలవడం, ఆయనకు ఆయన భార్యకు క్రిస్మస్ విషెస్ చెప్పి సభకు ఆహ్వానించడం, ఇద్దరం కలిసి నడుస్తున్నాం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. పైగా అన్నిటికీ మించి టీడీపీని 2 భుజాల మీద మోసే ఈనాడు, ఆంధ్రజ్యోతి ముందుగానే ఎన్నికలు వచ్చేస్తున్నాయి, 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో పని చేయాలి అని చంద్రబాబును తరిమేస్తున్నాయి. అది అసలు పాయింట్. అందుకోసం రోడ్ని క్లియర్ చేసుకునేందుకు బాబు ఇటొచ్చాడు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.